హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు శుభవార్త. ఎంతో కాలంగా మీరు వెయిట్ చేస్తున్న రేషన్ కార్డు గురించి అయితే అప్డేట్ రావడం జరిగింది. ఈ రోజు నుంచి గ్రామ వార్డు సచివాలయంలో రేషన్ కార్డుకి సంబంధించిన దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నుంచి గ్రామ వార్డు సచివాలయంలో బియ్యం కార్డుకు సంబంధించిన సేవలు అయితే పొందవచ్చు. ఇంకో వారం తర్వాత వాట్సాప్ ద్వారా కూడా మీ ప్రాబ్లమ్స్ని అయితే క్లియర్ చేసుకోవచ్చు. మరి వేటికి దరఖాస్తులు తీసుకుంటున్నారంటే, కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోండి. కుటుంబ సభ్యుల విభజన అంటే మీరు కుటుంబం పెద్దగా ఉంటే 2 కార్డులు చేసుకోవాలనుకుంటే కార్డులు డివైడ్ చేసుకోవచ్చు. కొత్త సభ్యుల చేర్పు, కొత్త పేర్లు రేషన్ కార్డులోకి ఎక్కించుకోవాలంటే, మీరు అడ్రస్ కనుక చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. చనిపోయిన వారి పేర్లు తొలగించవచ్చు. ఎవరైనా ఆర్థికంగా మేము బాగున్నాము అనుకుంటే బియ్యం కార్డును స్వచ్ఛందంగా వదులుకోవచ్చు. వీటన్నిటికీ మీరు గ్రామ వార్డు సచివాలయాలలో అయితే దరఖాస్తులు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొత్త బియ్యం కార్డులు మార్పులు చేర్పులకు సంబంధించి ఇప్పటి వరకు 3,27,809 దరఖాస్తులు అందాయని అయితే గవర్నమెంట్ చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి కందిపప్పుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని గవర్నమెంట్ అయితే ప్రకటించింది. మరి ఈ కార్డులలో ఎవరికి ప్రిఫరెన్స్ అంటే ఆశ్రమాలలో ఉండేవారికి కూడా కార్డులు ఇస్తామని చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి కొత్త కార్డులు ఇస్తారు కదా, ఆ కొత్త కార్డులో ఏముంటుందంటే QR కోడ్ కావడంలో ఫస్ట్ మీరు బియ్యం కార్డు నెంబర్ ఉంటుంది, మీ కుటుంబ యజమాని ఫోటో, ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు, మీరు ఏడ రేషన్ తీసుకుంటున్నారు అనేది ముంగల్ భాగంలో ఉంటుంది. కార్డు వెనుక భాగంలో కుటుంబ సభ్యుల పేర్లు, వారి పుట్టిన తేదీ, అడ్రస్సు, తహసీల్దార్ కార్యాలయము, టోల్ ఫ్రీ నెంబర్. ఈ కొత్త కార్డు అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి. ఈ రోజు నుంచి గ్రామ వార్డు సచివాలయాలలో. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.